ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. దేవునితో ప్రతిదినం నడక అనే ఈ శీర్షికలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిదినం అన్నదే ఈ రోజు నేను తీసుకున్న దేవుని వాక్య భాగము. సంకీర్తన 119, 105లో ఉన్న మాట దేవుడి వాక్యాన్ని మనకి అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉంది. 119, 105వ వచనము ప్రకారం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నిజంగా యేసుక్రీస్తు వారే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా కనబడుతూ ఉన్నారు. ఆయన శోధనలో వాక్యముతో సమాధానం మనకిచ్చాడు. మత్తయి సువార్త 4 నుంచి ప్రతి పరిస్థితిలో వాక్యాన్ని ఉపయోగించారు. వాక్యం మన ఆయుధం మరియు మనకి మార్గదర్శకం చేస్తుంది. ప్రియమైన వారలారా, మనము దేవుని వాక్యాన్ని మన పాదములకు దీపముగా, మన మార్గములకు వెలుగుగా ఉంచుకోవాలన్నదే దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎన్నో సందేహాలు, చీకట్లు, నిర్ణయాలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనకు దారి చూపేది ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోయేదే దేవుని వాక్యము గురించి. మన జీవితానికి ఎలా మార్గదర్శకం కావాలో, ఎలా మనం పయనించాలో, ఎలా మనం బ్రతకాలో, ఎలా మనం జీవించాలో తెలిపేదే దేవుని వాక్యం. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము అంటే, చీకటిలో నడిచే మనకు వాక్యం ఒక దీపంలా పనిచేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏది సరైనదో, ఏది తప్పో ఒప్పో దేవుని వాక్యం మనకి స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్రపంచం గందరగోళంగా ఉంది. మనసులో అనుకోని పరిస్థితుల్లో విపరీతంగా భయంతో, అనిశ్చితతో ఉన్నప్పుడు మనం మన ఆలోచనలు కాకుండా దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించాలి. అందుకే మనకు ఒక గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను యేసును శోధించినప్పుడు ఆయన తన శక్తితో కాకుండా వాక్యముతో సమాధానం ఇచ్చాడు. ప్రతి శోధనకు ఆయన వ్రాయబడినదేమనగా అని చెప్పి వాక్యాన్ని ఉపయోగించారు. ఇది మనకు నేర్పేది ఏమిటంటే, సమస్యల్లో, శోధనలో, పరీక్షల్లో వాక్యం మనకి ఆయుధంలా పనిచేస్తూ ఉంటుంది. ఇది మన జీవితాలకి ఆచరణలోకి తీసుకుని రావాలి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని మనం చదివి నమనం చేసుకోవాలి. మన నిర్ణయాలు వాక్యంపై ఆధారపడి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫలితం ఏంటో తెలుసా? వాక్యంతో జీవించే వ్యక్తి దారి తప్పడు. వాక్యంతో జీవించే వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉంటాడు. వాక్యంతో జీవించే వ్యక్తి శోధనలు జయిస్తాడు. వాక్యంతో జీవించే వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం లేకుండా మన జీవితంలో చీకట్లో నడిచినట్లే. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ఆలోచించాలి, ఆచరించాలి. దేవుని వాక్యం మనకు ఒక ఆయుధం, ఒక మార్గదర్శకం చేస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని పట్టుకుని నడిచేవారు ఎప్పటికీ పడిపోరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, ఈ వాక్యం ద్వారా మనము పునరుద్ధరించబడి యేసుతో ప్రతిదినం నడవాలంటే ఈ వాక్యాన్ని మనం చేతపట్టుకుని ముందుకు నడవాలన్నదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అద్భుతంగా దేవుడు 119వ కీర్తన 105లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఇప్పటి వరకు ఒక మార్గాన్ని చూపించేదిగా దేవుని వాక్యం ఉంటే, ఆయన వాక్యం మన జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి రీతిలో మనము తేనె కంటే తీపిగా, జిహ్వకు మధురంగా, మన మార్గానికి వెలుగుగా, అలాగే మన పాదములకి దీపముగా ఉండునట్లు దేవుని వాక్యము చదివి ఈ లోకంలో మనం జీవించడానికి ముందుకు కొనసాగుదాం. అట్టి రీతిలో మనం ముందుకు కొనసాగేలాగున దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతిదినం వాక్యాన్ని చదువుదాం, ప్రతిదినం వాక్యాన్ని పంచుదాం, ప్రతిదినం
వాక్యాన్ని ఇతరుల కొరకు మనం అందించడానికి తోడ్పాటు పొందుదాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని దీవించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.